సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా, సకల చరాచర సృష్టిలో సమాధానమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా, సకల చరాచర సృష్టిలో సమాధానమే. సమాధానమే, సమాధానమే. Praise the Lord and good morning. Welcome back to our Christmas devotions. ఈరోజు మనం గెలేషియన్స్ చాప్టర్ 4 verse 4 నుంచి చదువుతాం. గెలేషియన్స్ 4:4. But when the set time had fully come, God sent his son. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించారు కదా. హల్లెలూయా. సో ఇట్ వాస్ ద టైమ్ జీసస్ అరైవల్. ఆయన అరైవల్కి టైం అయిపోయింది. సో ఆ టైంలోనే అన్నీ ఆర్కెస్ట్రేట్ చేశారు దేవుడు కదా. టైం అన్నది దేవుడు టైం వచ్చినప్పుడు నోబడీ కెన్ స్టాప్ ఎనీథింగ్ కదా. సో దేవుడు టైం వచ్చినప్పుడు అగస్టస్ సీసర్ రోమా చక్రవర్తి ఏం చేశారు, ఒక ఆర్డర్ ఇచ్చారు కదా. ఆ ఆర్డర్ ఏంటి, సెన్సస్ తీసుకొని ఆర్డర్ ఇచ్చారు కదా. సెన్సస్ తీసుకొని ఆర్డర్ ఇస్తే జోసెఫ్ ఏమో డేవిడ్ లీనియేజ్లో ఉన్నారు, బెత్లెహేమ్కే రావాలి. మనం ఎందుకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకంటే ఐసాయా చాప్టర్ 9లో ఉన్న అన్ని ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అవ్వాలి కదా. ఆ టైం వచ్చేస్తుంది కదా. సో రోమా చక్రవర్తి అయిన అగస్టస్ సీసర్కి దేవుడు ఆర్డర్ ఇచ్చారు, గీదో ఆర్డర్ని. సో అక్కడికి వచ్చేస్తారు కదా. కాలం సంపూర్ణమైనప్పుడు, ఆ దేవుడి టైం వచ్చినప్పుడు ఆయన ప్రామిస్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. ఇది యాక్సిడెంట్గా జరిగిన థింగ్స్ ఏం కాదు, ఇది ప్రొఫెసీడ్, ద ప్రామిస్, ద ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అదే కాకుండా మన ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తే అగైన్ ఐసాయాకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, కన్యగా గర్భాన్ని ధరించి ఒక శిశువుకు జన్మాన్ని ఇస్తారని మనం చదువుతున్నాం కదా. ఇక్కడ కాలం సంపూర్ణమైంది, గాడ్ సెంట్ హిస్ సన్. ఆ ప్రాఫెసీ ఇక్కడ ఫుల్ఫిల్ అయింది. సో ఒక్కొక్క ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వటానికి, ఒక్కొక్క ప్రామిస్ ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వటానికి గాడ్స్ టైం వచ్చింది. హల్లెలూయా. సో అప్పుడు ఉన్న ఆ యూదులు సిచ్యువేషన్ ఏంటంటే, రోమా గవర్నమెంట్ వాళ్ళు రూలే కదా, వీళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదు. ఒక్కొక్క కింగ్స్ కదా మనకు తెలుసు, బాబిలోనియన్స్, పర్షియన్స్, గ్రీక్, రోమన్స్, అసిరియన్స్, ఒక్కొక్కరు వీళ్ళ మీదే రూల్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది రాలేదు. సో వీళ్ళు వెక్స్ అయి ఉండొచ్చు, వీళ్ళు హోప్నే వదిలేసి ఉండదు, నిరీక్షణ అన్నదినే వదిలేసి ఉండొచ్చు, ఇంకా మాకు ఎక్కడి నుంచి విడుదల వస్తుంది. కానీ వాళ్ళు మస్సాయ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ వెయిట్ చేసిన ఆ దేవుడు టైం రాలేదు. సో ఏమైందంటే వీళ్ళు హోప్లెస్నెస్లోనే, పీస్లెస్లోనే, ఫ్రస్ట్రేషన్లోనే, రకరకాలైన ఇమోషనల్ బ్రేకేజెస్లోనే, ఫిజికల్ ఇష్యూస్లోనే, కెయాటిక్ సిచ్యువేషన్లోనే, ఎందుకంటే వాళ్ళ మీద ఈ రోమా గవర్నమెంట్ ఇప్పుడు రూల్ చేస్తున్నారు. సో జూయిష్ పీపుల్, దోస్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ, వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయారు, ఇంకా మాకు విడుదల అనేది లేదని అనుకున్నారు. కానీ గెలేషియన్స్ 4:4లో మనం చదువుతాం, బట్ వెన్ ద సెట్ టైమ్ హ్యాడ్ ఫుల్లీ కమ్, గాడ్ సెంట్ హిస్ టైం. సెట్ టైం వచ్చినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. వచ్చిన తర్వాత హీ కేమ్ అస్ a human being, came as a baby. He cried, breathing, crying, eating, everything has done kada, everything as a human being, except in sin, everything he experienced. Pavan tappa, kani he became sin for us on the cross. See how much he loved us. So now he led a life which is sinless. So he died, he rose again, and now he is exalted and sitting at the right hand of the Father. మనం ఉన్న ఫిలిపియన్స్ చాప్టర్ 2 చదివినప్పుడు మనకు అర్థమైంది కదా, మనం మెడిటేట్ చేసినప్పుడు ఎంత హంబుల్, హీ వాస్ ఒబీడియంట్ అంటు డెత్, అండ్ గాడ్ ఎక్సాల్టెడ్ హిమ్ అబవ్ ఆల్ అదర్ నేమ్స్. ఆ నేమ్ మనకి ఇప్పుడు ఇచ్చారు. వీ కెన్ కమాండ్, వీ కెన్ డిగ్రీ అండ్ డిక్లేర్ ఇన్ దాట్ నేమ్.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే ఆ నేమ్లోనే శక్తి ఉంది, ఆ నేమ్లోనే విడుదల ఉంది, ఆ నేమ్లోనే సౌఖ్యం ఉంది. ఆ నామాన్ని మనకిచ్చారు. హల్లెలూయా. ఇదన్నీ జరగటానికి కారణం ఆ టైం ఫుల్ఫిల్ అయినప్పుడు, దేవుడు టైం వచ్చినప్పుడు హి సెండ్ హిస్ సన్ టు దిస్ ఎర్త్. a పవర్ఫుల్ హోప్ మనకి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ అయిన కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించేసి ఆ ప్రాఫెసెస్ని అన్నీ ఫుల్ఫిల్ చేశాను. ఆల్మోస్ట్ 300+ నేను మర్చిపోయాను కరెక్ట్గా. అంత ప్రాఫెసీ ఒక్కరు ఫుల్ఫిల్ చేశారు. హల్లెలూయా. ఒక్క ప్రాఫెసీ 3 ప్రాఫెసీ ఫుల్ఫిల్ చేశాక హీస్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్. కానీ జీసస్ అన్ని ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేశారు. హీ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ 33.5 years. హీ ప్రూవ్డ్. He died for you and me and gave you salvation, gave me salvation. So, కాలం సంపూర్ణమైనది. ఇప్పుడు this is the time. Today is the time to accept this Savior into your heart. ఈ క్రిస్మస్ సీజన్లోనే అయిపోయింది కాదు మన ఆనందం. ఈ క్రిస్మస్ సీజన్లోనే స్టాప్ అయింది కాదు మన వర్షిపింగ్ ద లార్డ్. All throughout our life. Let this joy, let this పీస్, లెట్ దిస్ గ్రేస్. ఎందుకంటే ఇప్పుడు మన కృపాయుగంలో ఉన్నాం కాబట్టి, ఈ అబండెంట్ గ్రేస్ మన మీద ఉంది కాబట్టి వి లివ్ అండర్ ద గ్రేస్. కానీ ఒక్కరోజు వస్తుంది, ఈ గ్రేస్ ఆగిపోతుంది, అప్పుడు వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో దిస్ ఈజ్ ద టైం. టుడే ఈజ్ ద టైం. టుడే, ఈరోజే యూ కెన్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ రిసీవ్ దిస్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. నీకోసం నా కోసం ఆ సిలువలో చనిపోయిన ఈ యేసు ప్రభువుని మీ హార్ట్లోకి రిసీవ్ చేయటం ఇప్పుడే టైం. సో దట్ ఆల్ త్రూ అవుట్ యువర్ లైఫ్ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ దిస్ ద మిరకిల్స్. విడుదల, అద్భుతాన్ని, విడుదల, సమాధానాన్ని, రెకన్సిలియేషన్ని, రెస్టోరేషన్ అన్నింటినీ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. అకార్డింగ్ టు అవర్ సిన్ హీ డిడ్ నాట్ డీల్ విత్ us. క్షమించి మన పాపముల్ని అన్నీ తీసుకొని ఆ సిలువ మీదకి వెళ్ళి అని చెప్పారు. అందుకే మన పాపముని ఆయన కడిగేశారు, కొత్త మనిషిగా వీఆర్ న్యూ క్రియేషన్, నూతన జీవితాన్ని మనకిచ్చారు. అండ్ టుడే వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్ ఇంటూ క్రైస్ట్ మైండ్. క్రిస్తు మైండ్ ఉండాలి మనకి ఈ సీజన్లోనే కాదు, ఈ సీజన్ అయిపోయినా కూడా. లెట్స్ లీవ్ as he lived on the earth, as he showed the example, having the mind of Christ, to love, to forgive, to go extra mile in our lives. Amen. Shall we pray? Father, we thank you and we praise you for this wonderful morning. You are a good Lord. Thank you for giving us your life, Jesus. Lord, I pray for all the children, Lord, those who haven't received you. Each season, Father God, help them to open their heart and receive you, Lord. Holy Spirit, I pray that you pour out, you stir their heart. Help them, Lord, to know you, Lord, so that they won't be destroyed, Lord. They won't be destined to the eternal hell, but they will live with you from everlasting to everlasting, from eternity to eternity. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.